ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. అయితే ప్రస్తుతం ఈ యొక్క కుంభరాశి వారికి చూసుకుంటే గనక ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారం, వీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో ఆదాయం సరిగ్గా రాకపోవడం, అటువంటి సమస్యలతో కుంభరాశి వారు బాధపడుతున్నారా? ముఖ్యంగా మీరు ఎంత కష్టపడినా చేతిలో చిల్లి గవ్వ నిలవడం లేదా? అయితే మీరు మాత్రం వెంటనే మహాలక్ష్మి దేవి యొక్క పూజ పరిహారం చేసుకుంటే మీ జీవితంలో సకల మార్పులను తీసుకురావడానికి ఆ మహాలక్ష్మి దేవి ఎంతగానో మీకు సహాయపడుతుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అయితే ఆ మహాలక్ష్మి దేవి యొక్క పూజా విధానం కుంభరాశి వారు ఏ విధంగా చేసుకోవాలి, మీరు చేసుకుంటే ఎటువంటి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి కుంభరాశి వారు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, ఆదాయం సరిపోకపోవడం, సమస్యలతో బాధపడేటటువంటి ప్రతి ఒక్క కుంభరాశి జాతకులకు ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. మీరు మాత్రం మహాలక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి శుభ ఫలితాలు పొందుకుంటారో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి జ్యోతిష చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన స్త్రీ పురుషులు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా పొడవైన బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు. గుండ్రని ముఖాన్ని కలిగి చూడగానే ఇట్టే ఆకర్షించే విధంగా ఈ కుంభరాశి వారు కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క స్వరూపం ఎప్పుడు కూడా సంతోషంగా, ఉల్లాసంగా బయటికి కనబడతారు. ఈ కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి వీరు చేసే ప్రతి పని కార్యదీక్ష, కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కుంభరాశి వారు మంచి చెడు ఆలోచన చేసిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. ముఖ్యంగా కుంభరాశి వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎవరు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు. అదేవిధంగా వీరు కొన్ని విషయాల్లో వెంటనే నిర్ణయం తీసుకోలేరు. ఈ నిర్ణయం తీసుకోవాలో ఊగిసలాడుతూ ఉంటారు. అంటే వెనక ముందు ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇక కుంభరాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడడం, ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన వీరికి శత్రువులు కూడా తయారవుతారు. అంతేకాకుండా మిత్రులు కూడా అప్పుడప్పుడు శత్రువులుగా మారుతారు. అయినప్పటికీ కూడా తమ ఆలోచన ఎప్పటికీ మార్చుకోరు. ఈ రాశి వారిలో ఉన్న నిర్లక్ష్య వైఖరితో పాటుగా వీరికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ప్రేమతత్వం కలవారని చెప్పుకోవాలి. కానీ వీరు వారి యొక్క ప్రేమను వ్యక్తీకరించడం అంటే ఎదుటివారికి చెప్పలేకపోతారు. అంటే వారి ప్రేమను ఎదుటివారికి ఎలా తెలియజేయాలో వీరికి అసలు తెలియదు. ఇక కుంభరాశి వారు బంధువులకు అలాగే స్నేహితులకు అధికమైన ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా సరే ఆపదలో ఉండి సహాయం కోరి వస్తే వారికి తక్షణమే సహాయం చేసి వారి కష్టాల నుండి బయటపడవేస్తారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ మధ్య కాలంలో చూసుకుంటే కొన్ని గ్రహస్థితుల యొక్క ప్రభావం కారణంగా ప్రస్తుతం నడుస్తున్న రోజువారీ జీవితంలో ఖర్చులు పెరగడం, అనుకోని ఆర్థిక ఒత్తిడులు రావడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఈ యొక్క కుంభరాశి వారు మొత్తం ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి అమ్మవారిని వారి యొక్క అనుగ్రహం పొందడం చాలా ముఖ్యమని పండితులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కుంభరాశి వారు మాత్రం శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారాన్ని భక్తితో చేసుకోవడం వల్ల మీకు ఉండేటటువంటి ఆర్థిక బాధలు, అప్పులు, లోన్లు ఇవన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులన్నీ మెరుగుపడే అవకాశాలు పెరుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు. ముందుగా కుంభరాశి వారు మాత్రం శుక్రవారం రోజున ఉదయం ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. సాయంత్రం సూర్యాస్తమం తర్వాత లేదా దీపారాధన సమయంలో ఒక శుభ్రమైన ప్రదేశంలో మహాలక్ష్మీదేవి అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. ఆ తర్వాత 2 దీపాలను పెట్టి ఆ దీపాలలో ఆవు నెయ్యి పోయండి. అందులో 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. దీపం ముందు కొద్దిగా పసుపు, కుంకుమను అలాగే అక్షింతలు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. తర్వాత ఒక చిన్న ఎరుపు వస్త్రంలో 5 రూపాయల నాణెం, కొద్దిగా పసుపు కొమ్ములు
మరియు కొద్దిగా బియ్యం పెట్టి వాటన్నిటి ఒక మూట కట్టండి. ఆ మూటను మహాలక్ష్మీదేవి అమ్మవారి పాదాల వద్ద పెట్టి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక మంత్రం జపిస్తున్న సమయంలో మీ అప్పులు తొలగిపోవాలని, ఆదాయం పెరగాలని, మీరు చేసే వృత్తి ఉద్యోగంలో అధికమైన లాభాలు రావాలని, కుటుంబంలో ఐశ్వర్యం ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించుకోండి. ఇక ఈ పూజ పూర్తయిన తర్వాత ఆ మూటను మీ ఇంటి ధనస్థానంగా భావించే బీరువా లేదా మీరు డబ్బులు పెట్టే ప్రదేశంలో భద్రంగా ఉంచండి. ప్రతి శుక్రవారం దీపారాధన చేసి మహాలక్ష్మి అమ్మవారిని స్మరించుకోండి. ఇలా ప్రతిరోజు నిరంతరం భక్తితో మీరు చేయడం వల్ల ధన సంబంధిత అడ్డంకులు మీకు క్రమక్రమంగా తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పూజలు మరియు పరిహారాలు మనలో సానుకూల ఆలోచనలు పెంచుతాయి. వాటితో పాటు మనం మాత్రం ఖచ్చితంగా మన పనులను మనం కష్టపడి చేసుకోవాలి. ఖర్చులను నియంత్రించుకోవాలి. సరైన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవడం కూడా చాలా అవసరం. భక్తి, శ్రమ, క్రమశిక్షణ ఈ మూడు కలిసి వచ్చినప్పుడు జీవితంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. కాబట్టి కుంభరాశి వారు మాత్రం మహాలక్ష్మీదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ ఈ పరిహారాన్ని ఆచరించండి. మీ ఆదాయం పెరగాలని, మీకు ఉండేటటువంటి అప్పుల బాధలు, సమస్యలు తొలగిపోవాలని, ఇక మీ ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై మహాలక్ష్మీదేవి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.